హాయ్ అండి. అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మాత్రం మనకి రిలీజ్ అయితే అయిపోయింది. సో, దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి చూపించబోతున్నాను. సో, మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎలా చేసుకుంటారని చెప్పేసి. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింకు. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఇక్కడ క్లియర్‌గా డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పేసి అయితే ఉంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబర్ కొట్టిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. సో, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో, సో, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అయితే మీకు ఓటీపీ పంపిస్తారు. ఆ ఒక ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మీకు ఆప్షన్స్ చూపిస్తాయండి. సో, ఇందులో వచ్చేసరికి మీకు సెల్ఫ్ రిపోర్టింగ్, అలాట్‌మెంట్ ఆర్డర్, వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి 3 ఆప్షన్‌లయితే కనిపిస్తాయి. సో, ఇందులోనే మీరు ఫస్ట్ ఏం చేయాలనుకున్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ హియర్ అని చెప్పింది కదా! దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ఇందులో కిందన మీరు స్క్రోల్‌లో చూసుకుంటే మీకు ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఈ పైన వచ్చేసరికి మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీకు ఏ బ్రాంచ్ వచ్చింది, మీకు అదే విధంగా ఏ కేటగిరీలో సీట్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పేసి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో, మీకు ముందేం చేయాలనుకున్నట్లయితే మీరు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పేసి ఉంది కదా! క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు జాయినింగ్ అనేది యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. ఇది మీకు జాయినింగ్ డీటెయిల్స్ అన్నమాట. సో, ఇదొక జిరాక్స్ తీసుకోండి. ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది మీకు కంపల్సరీగా అయితే కావాలి. ఆ తర్వాత బ్యాక్‌కొచ్చి ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి అయితే ఉంటుంది కదండీ! సో, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే డౌన్‌లోడ్ అయిపోతుందండి. ఇది మీ అలాట్‌మెంట్ ఆర్డర్. సో, చూడడానికి ఎలాగైతే ఉంటుందో దీంట్లో అయితే మీకు క్లియర్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కానివ్వండి, మీ యొక్క సీట్ కోసం, మీ యొక్క ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం, మీ యొక్క కాలేజీ, మీ యొక్క సీట్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేయించుకోండి. సో, మొత్తం ఒకసారి చదవడానికి ట్రై చేయండి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి డేటాని. ఇందులో అన్ని ప్రతిదీ క్లియర్‌గా ఉండేలాగా చూసుకోండి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ డేటాలోనే మీకు కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఇది ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఇక్కడ మీకు ట్యూషన్ ఫీజ్ అయితే మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీకు నా అనొచ్చినా లేకపోతే మీకు జీరో అని చెప్పి చూపించినా సరే, మీరు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కైతే ఇనెలిజిబుల్ అయితే అయ్యారని చెప్పేసి, మీకు సీట్ అయితే వచ్చింది గానీ గవర్నమెంట్ సీటు. ఇయర్లీ కూడా మీ యొక్క అమౌంట్ అనేది మీరే పే చేయాలని చెప్పేసి క్లారిటీగా అయితే చూపిస్తుంది. సో, ఇది కూడా మీరు ఒక ప్రింట్ తీసుకొని ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే మాత్రం మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు ఖచ్చితంగా పట్టుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ ఇందాక చెప్పిన సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో సీట్ అలాట్‌మెంట్ ఆర్డరు. దాంతో పాటే మీ యొక్క జాయినింగ్ డీటెయిల్స్ సంబంధించి ఆ యొక్క 3 జెరాక్స్ ఆఫ్ సెట్స్ అని చెప్పేసి మొత్తం తీసుకొనైతే వెళ్ళిన తర్వాత, ఏవైతే ఇక్కడ డాక్యుమెంట్స్ చూపిస్తున్నాయో ఇక్కడ 3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అంటే 3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ తీసుకోండి. ఒక సెట్ అనేది మీతో పాటు ఉంచుకుంటే ఇంకో 2 సెట్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? దీంతో పాటు ఈ 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు పట్టుకొని డిసెంబర్ 14థ్ లోపైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. డిసెంబర్ 14థ్ 3 పీఎం కల్లా కూడా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి, ఆ లోపల మీరు రిపోర్టింగ్ అయితే చేయాలండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి. దీంతో పాటే ఒక 8 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ యొక్క ప్రింట్ అయితే మీరు పట్టుకొని తీసుకువెళ్ళినట్లయితే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక దీంతో పాటు ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు మీరు కొంత అమౌంట్ అయితే పట్టుకొని అయితే వెళ్ళండి. 5,000 నుంచి ఒక 10,000 రూపీస్ అయితే మాత్రం ఒక 10,000 రూపీస్ లోపైతే మాత్రం మీరు పట్టుకొనైతే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్ ఫీజ్ అని చెప్పేసి, ఆ ఫీజ్, ఈ ఫీజ్ అని చెప్పేసి ఎంతో కొంత స్టార్టింగ్‌లో పే చేయమని అయితే చెప్తారు. సో, అప్పుడు మీకు ట్రబుల్ అవ్వకుండా మీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో, మీరు అంటే అక్కడ ఇన్‌కన్వీనియన్స్ ఏమి ఫేస్ చేయకుండా ఉండాలనుకున్నట్లయితే ఒక కొంత అమౌంట్ అయితే మాత్రం పట్టుకొనైతే వెళ్ళండి. ఎంతో కొంత ఫీజ్ అనేది పే చేయడానికి పే అయితే సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పే చేయమని చెప్పేసి ఎంతో కొంత అమౌంట్ అయితే పే చేయమని చెప్తారు. సో, ఇవండి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్. సో, ఇంకా మీకేమైనా డౌట్‌లుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, రేపటి నుంచే మీకు మళ్ళీ కాలేజ్ కూడా స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి. ఎవరైతే ఫార్మసీ, ఫార్మాటీ ఇంకా బయోటెక్నాలజీ సంబంధించి కోర్సుల కోసం మీకు రేపటి నుంచే ఈ యొక్క కౌన్సెలింగ్‌కి సంబంధించి అంటే క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితే అవుతున్నాయండి. సో, ఒక కాలేజ్‌లో ఒకవేళ స్టార్ట్ అవుతుంది. ఒక కాలేజ్‌లో వచ్చేసరికి రేపటి నుంచి, ఒక కాలేజ్‌కి వచ్చేసరికి 15థ్, 13థ్ సో, అలా స్టార్ట్ అవుతాయి. ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి. మాక్సిమం ఏంటంటే యాస్ పర్ షెడ్యూల్ ఏంటంటే మీకు కాలేజ్ అనేవి స్టార్ట్ అయితే అయిపోతున్నాయి. దీంతో పాటు మీకు ఏప్రిల్‌కైతే మాత్రం మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసేస్తారు. అదే విధంగా మీకు ఆగస్ట్, సెప్టెంబర్‌తో అయితే మాత్రం మీ యొక్క ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు సెకండ్ ఇయర్ అయితే మాత్రం స్టార్ట్ చేస్తారండి.
సో ఇదండి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్. సో ఇదే విధంగా ఫార్మాటిక్‌కి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది మీకు కంప్లీట్‌గా 15థ్ నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి. 15థ్, 16థ్, 17థ్ ఈ 3 డేట్స్‌లో ఎప్పుడైనా సరే మీకు సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా సరే మీకు 1 డే టైమ్ అయితే ఇస్తారు కాబట్టి అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ మీరు కావాలనుకున్నా సరే లేకపోతే ఈ డీటెయిల్స్ మీరు కావాలనుకున్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. దీంతో పాటు ఇక్కడ కాలేజ్ వైస్ సెల్ఫ్ రిపోర్టింగ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఇచ్చారు కదా! మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకొచ్చిన కాలేజ్ నేమ్, మీ కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీతో పాటు ఎంతమంది జాయిన్ అయ్యారో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయండి. సో రేపటి నుంచి మీకు కాలేజ్ హాస్టల్స్, కాలేజ్ సంబంధించి ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితే అవుతున్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ అందరూ కూడా బాగా సెటిల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదే విధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలనుకోవట్లేదు ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.